Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఉషా ఉషా ఏమైంది ఉషా 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 నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటైనా వెళ్దాం ఉషా ఓకేనా పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు మనకు అసలు ప్రైవసీనే ఉండదు లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా ఉషా ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా ఉషా ఏమైంది కిరణ్? ఏం లేదు, కుక్క కరిచింది. కుక్క కరిచిన దెబ్బలా ఇవి? నా వల్ల నీకే సంతోషం లేదు. నేను ఏడుస్తున్నా, నిన్ను ఏడిపిస్తున్నా. అది గసరాంతి. నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుపడేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను. సారీ శ్రవంతి. తాగొచ్చావా? చెప్పాను కదా కుక్క కరిచిందని. ఈ మధ్య టిక్టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఆ నిక్కరగడి ఇచ్చిన డోస్ సరిపోదా? పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి? శ్రవంతికి నేనంటే ఇష్టమేరా, కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు. అరే ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం? కొడితే కొట్టాడు, ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా. రే దా. పోలీసు రా బాయ్. మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు. తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్. మీరు మా పెళ్ళి ఒప్పుకోరు ససేమిరా అని శ్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి. తెలియనితనం సార్. సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాం. చేయకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్. పొరపాటు చేశాను, నాదే తప్పు సార్. నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అదే వద్దు బాబు, కూర్చో.
పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది సార్. నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఆయన హెల్త్కి ఏం కాలేదు బాబు. నువ్వేం బాధపడకు. ఏ గుండెపోటు రాలేదు. ఏమండి? అంటే అక్కడ మా పాప ఏం తొందరపడకుండా ఉండాలని అలా చెప్పాం. ఏమ్మా, నువ్వేం బాధపడకే. నేను పాపకు ఫోన్ చేస్తాను. వద్దండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సర్ప్రైజ్ ఇద్దాం సార్. హెయిర్ క్లిప్ చాలా బాగుంది. మా పాపదా? నాదేనండి. అమ్మని అమ్మ, మనల్ని మించిన దొంగనా గుడుకుల్లో ఉన్నారు రైళ్ళు. శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా? ఛీ! అరే, అర్జెంటుగా నువ్వు స్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం? అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. అరే, నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా. వాళ్ళు వచ్చి ఏడిస్తే స్రవంతి కరగదా? ఇలాంటి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలో నాకు తెలుసు. పద. ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే. ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు. వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు. ఓకేనా? సరే. శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు ఏమైంది ఉషా? మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట. వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట. మరి నాకేమో పార్లర్లో పనుంది. 4 రోజులంటే కుదరదని చెప్పేసా. మరి నాకు కూడా ఆఫీస్లో ఫుల్గా పని ఉందిగా. మేము ఏడ్చి అది ఏడ్చి ఇదంతా ఎందుకు చెప్పు? పాపం ఆ పిల్లాడు వెదవేం కాదు. పోన్లే. ఆ సరే గాని మీ బాబాయి ఆ శ్రీలంక ఆవిడ వచ్చేళ్ళిందని చెప్పాడు. ఇప్పుడంతా ఓకేనా? అవును. మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా? బాగానే ఉంటున్నారా? కథలకు మన వాళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాస్ గడి పెళ్లి కుదరటం ఏంటి చెప్పు. నాకైతే వాడిపోయిన లేనిపోని పుకార్లు ఏమన్నా పుట్టించి పెళ్ళి ఆపేద్దామా అనంది. ఎందుకులే, పెళ్ళై నేనే ఇన్ని వస్తువులు పడుతుంటే అవ్వక వాడి ఇంకెన్ని పడుతున్నాడు. సరే, పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ వేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాననుకో, సాయంత్రం 5 ఇంట్లో ఉంటాను. మన వాళ్ళు మరుసటి రోజు పొద్దున్న 9 దాకా అంటారు. అంటే 5 + 9 14 hours ఉంటాయి మనకి. 5 నుండి 9 16 గంటలు. బ్యాంకులో ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? ఎక్స్క్యూజ్ మీ శ్రీధర్. థ్యాంక్ యూ. మా శ్రీధర్ గారికి వస్తే ఎవరు వచ్చారులే. శ్రీధర్, నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమైన శ్రీధర్. అదేంటండి అలా అడుగుతున్నారు? మేము పెళ్లి చేసుకున్నామండి. కదా, మరెందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకే అడిగాను. ఈ
విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు. నేనేమీ దూరంగా ఉండట్లేదు. ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసుకు బాగోదు. నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం. తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను. కల్పన అంటే ఇష్టం ఎలా అడిగారండి అసలు? శ్రీధర్, నువ్వు చాలా మంచివాడివే, కానీ బుర్రే లేదయ్యా నీకు. మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా మీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు? అక్కడ అది ఎంత బాధపడిపోతుందో తెలుసా? నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని, తనకి వయసు అయిపోయిందని ఇలా ఇలా ఏవేవో అనుకుంటుంది. నువ్వు చాలా మంచివాడివి అన్నాను కదా, కాదు, నీది ఓవర్ యాక్షన్. పెద్దదాన్ని నా చేత తప్పుగా మాట్లాడించుకో. శ్రీధర్, ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి, ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు. ఆ? లేదే, ఈరోజు వరకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడతాయి. నా వల్ల కాదు, ఇంకా నిజం చెప్పేస్తా, ఏదైతే అదవుతుంది. అత్త వాళ్ళకి చెప్పావా? లేదు. సరే, రేపు వచ్చి కలుస్తా. బాలుకు మొత్తం చెప్పేస్తున్నావా? అవును. బాగా ఆలోచించుకున్నావా లేదా? శుభ్రంగా ఆలోచించుకున్నా, మొత్తం చెప్పేయడమే కరెక్ట్. ఇప్పుడు నువ్వు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి నన్ను ఆపకు. మంచిది. దివ్య, అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసేయ్, సరేనా? ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తానే, ఆ తర్వాత సంగతి తర్వాత. కల్పన గారు, కల్పన గారు, మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అండి. కారు పంచర్ అయింది, వర్షం కూడా వచ్చేలా ఉంది. ఓ, షాపింగ్ ఓకే, బట్ మీరు మీ కలీగ్ పెళ్ళికి వెళ్ళాలన్నారు? అది కూడా లేదు, ఫోన్ చేసి చెప్పేస్తున్నాను. ఇవాళకి ఇంట్లోనేనండి. సరే. హలో. హలో బుజ్జి, ఆ, నీతో కొంచెం మాట్లాడాలి, కిందకి రావా? ఇప్పుడా? లేదు, రాలేను. ఈరోజు మా మేడం కూడా సెలవు. ఏం కాదు, కొంచెం మాట్లాడాలి, కిందకి రా. సరే, వస్తున్నానుండు.
హలో మేడం. మా కలీగ్స్ అంతా నైవంచకులు ఉషా. ఏమైంది? అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు. నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను. పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా. నువ్వెక్కడున్నావు? నేను పార్లర్ దగ్గర ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా, కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది. ఓహో, నువ్వెప్పుడు బయలుదేరుతావు? నేనా ఇంత దూరం వచ్చాను కదా, మా బాస్ మౌన కంగ్రాట్స్ కొట్టి వెంటనే బయలుదేరిపోతాను. మిట్ట మధ్యాహ్నం ఫస్ట్ నైట్ మీ తెలుగులు ముహూర్తాల కుదిరింది సార్. అర్థమైంది బాలు. ఎంజాయ్ వాడు. నేను మళ్ళీ చేస్తాను సార్. Very strong. Part of the subject of the visit is to continue to strengthen those ties to make them more effective. Third, as I wind down my presidency, I've already had a number of visits to Africa, but this gives me an opportunity to focus on a region that కల్పన్ గారు, I've been visiting as president. మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. పిన్నా? మా పిన్నికి అసలు పొత్తిగా బుద్ధి లేదు. ఆవిడకుందండి, నాకే లేదు. సారీ అండి. అరే సారీ ఎందుకండి? అసలు ఆవిడ ఏమంది? నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు. సారీ అండి. స్రవంతి, నేను నిన్ను పెళ్లి చేసుకుంది దానికోసమని ఫీలింగ్ ఉందా నీకు? ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్. ఐమ్ సారీ. ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను, కానీ నువ్వు మాట్లాడటమే మానేశావు. ఐఎమ్ సారీ కిరణ్, చాలా తప్పుగా మాట్లాడాను. మన పెళ్ళైన దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను, నీకు మాత్రం మాటలు కట్ అయిపోయినాయని ఫీలింగ్ ఉందా నీకు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి స్రవంతి? నన్ను పెట్టుకున్నావా? నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అసలు. ఐఎమ్ సారీ ఉషా. ఓయ్, ఇప్పుడు సారీ ఏంటి? నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయకపోయినా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా. సత్య, నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్లో ఉన్నాను అని చాలా తలబిరుసుగా మాట్లాడాను. నువ్వు నా వల్ల మొన్న నైట్ ఏడ్చావు కూడా. ఐ కెన్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. సత్య ఆగు. నేను నీకు ఒకటి చెప్పాలి. నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది నువ్వే కదా. నేను ఇంట్లోనే ఉన్నా, నువ్వు రారా. ఏమైంది? బయట జనమేంటి దివ్య? అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళాను. అలాంటిది పద్ధతి అని ఎగిరేవుగా. పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి, అనుభవించు. నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు, లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా. వాట్ ద హెల్? హెల్లే. ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్గా వస్తాయి. సారీ దివ్య, నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది. కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నీకు చెప్పలేను. నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో,
అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను. ప్లీజ్ దివ్య, నన్ను వదలకే. వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతిలో గోల కాదు. మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్దామనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పేస్తాను. శ్రీధర్, నా ప్రొఫెషన్లో నేను చాలా టఫ్గా ఉండాలి. నా మాట తీరు అంతా చాలా మొరటుగా మార్చుకోవాలి. దాని అవసరం ఉంది. కానీ కానీ నేను ఇంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా. అరే, మన ఫ్రెండ్స్ కాదు శ్రీధర్, కూడా పెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా. మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు, మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు, గుర్తుందా? మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు. నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నాకు పెళ్ళైతే చాలనుకునే మనిషిని కాసిరవంతి నేను. మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. మన ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతే నా మొండి ధైర్యంతో ఉన్నాను స్రవంతి. మొత్తం తారుమారైపోయింది. నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజు నా వెంటబడేవాడు. మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది, వాడిని ఏమీ అనలేదు. ఆ తర్వాత వాడు మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు. నేను వెంటనే నువ్వు చెప్పేశాను. ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో, నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా, మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. వాడేమంత రౌడీ కాదు, పిరికి వెధవ, ఈడియట్. కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇదే నీతో చెప్దామంటే నువ్వేమో నాతో మాట్లాడడమే మానేసావు. నేను చాలా రోజులు ఆన్లైన్ రమ్మీ ఆడాను వాళ్ళు. క్రెడిట్ కార్డ్ మీద 3 లక్షల బిల్లు వచ్చింది. ఇంట్లో కూడా ఎవరికి తెలీదు. అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది. అది ఎలా తీర్చాలో తోచక. ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా. అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు. మీ మీనాకి ఆ కుకీజార్ యాప్ గురించి తప్ప ఇంకేం తెలియదేమో. చీర కొనుక్కొచ్చే ముందు ఒక్కరోజు నాకు చెప్పుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఒకని చావు కొట్టాను. అరే, అది మీరు మఫ్టీ. అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుంటారని తీసుకొచ్చానండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం. రేపో ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా, లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలానే అయిపోతావా? ఏదో మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్నా ఇలా దూరంగా నెట్టేస్తావా స్రవంతి? నీకు విషయం చెప్పనా, ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినాయని తెలుసా? బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు? వీడికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఈ అమ్మాయిని మాత్రం ఒంటరిని చేసాడు. వీడు బాగానే తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్నకి మాత్రం హార్ట్ అటాక్. ఏదో పెద్ద బండరాయి నెత్తి మీద ఉన్నట్టుంది బుజ్జి. నువ్వు బాగుంటే అది మోయగలను, లేదంటే మాత్రం. కిరణ్, నువ్వు చెప్పింది నిజం. నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలాసార్లు. అదొక రోగం. ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను. నేను ఇష్టపడ్డాను, చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెడేక్. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్. ఇది రిపీట్ అవ్వదు, ప్రామిస్. ఒకవైపు మన మధ్య ఇష్యూస్, ఇంకోవైపు వాడు. చాలా కష్టంగా ఉండేది. ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పలేదని గిల్టీగా, బాధగా అనిపించేది. అందుకే ఆ రోజు అలా ఏడ్ చేశాను. నేను వచ్చి మాట్లాడిన వాడితోటి అక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడు చాలు. నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే, కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు. నేను ఆ డబ్బు పంపిస్తాను, కట్టేసే ముందు. ఇంకా వీసా ప్రాసెస్ డిలే చేయకు ప్లీజ్.
అమ్మ బాబోయ్, ఎంత ప్రశాంతంగా ఉందో. నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావని తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా? కల్పన గారు, మన మొగుడు పిల్లలు అవడానికి ముందే తల్లిదండ్రులు అండి. అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను. మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి. మీ పిన్ని చెప్పిందే కరెక్ట్. నాది ఓవర్ యాక్షన్. మామూలుగా కాదు. ఏంటి ఇటువైపు వచ్చావు? మనం మీ ఇంటికి వెళ్తున్నాం. నన్ను వదిలేస్తున్నావా? నేను ఆల్రెడీ మీ అమ్మ నాన్న కలిసి కాళ్ళమే పడ్డా. వాళ్ళు క్షమించేసినట్టే. లోపలికి వెళ్దామా? దిగు. తర్వాత వద్దాం, ఇంటికి వెళ్దాం పదా. పదా. సరే, వర్షం ఎక్కువ ఇలా ఉంది. నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు? నేను వాడికి కనిపించేసి బయలుదేరిపోతాను వెంటనే. ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు. తిరుపతిలో మీ చుట్టాలు ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట. రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు. మనకి చాలా టైం ఉంది. నువ్వు నిదానంగా రా, పరిగెట్టుకు. కంగ్రాట్స్ సార్. నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య. నాతో బతకడం చాలా ఈజీ. నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్క ఎదురైంది దివ్య. అందుకే ఈ పెళ్ళన్నా అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం. యో మై గుడ్ లక్ చామ్ దివ్య. హలో బాసు, పేకాట్లో 3 లక్షలు పోగొట్ట. నేను గుడ్ లక్ చామా? దివ్య, ఒకసారి తలుపు తెరవే. బాలసుబ్రహ్మణ్యం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.